శాసన మండలిలో ఈ రోజు లోకేష్ గారి వ్యాఖ్యలు మనం చూసుకుంటే అసలు ఒకప్పుడు వైసీపీ నాయకులు ఏ కాస్త మాట మాట్లాడినా బూతుల మంత్రి బూతుల నాయకులు అని చెప్పి ఈ టీడీపీ వాళ్ళు అనేవాళ్ళు. ఈ రోజు లోకేష్ మాట్లాడిన వర్డింగ్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి దీన్ని మనం ఎలా తీసుకోవాలి? అంటే ఒకప్పుడు దీన్ని వీళ్ళు ఆయుధంగా తీసుకున్నారు, ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అదే ధోరణిలోకి వెళ్తున్నారు. అంటే ఒకటి జగన్ అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మీ గతంలో కోడాలి నాని గారు కావచ్చు, వల్లభనేని వంశీ గారు కావచ్చు, కొంతమంది వైసీపీ మంత్రులుగా కీలక నాయకులుగా పనిచేసే వాళ్ళు అభ్యంతరకర పదజాలాలు వాడారు. ద సేమ్ టైం అదే సమయంలో తెలుగుదేశం వాళ్ళు కూడా తక్కువే మాట్లాడాల, అంతకన్నా గట్టిగా మాట్లాడారు వాళ్ళకి ప్రతిగా. కానీ ప్రజలు అధికార పార్టీని వ్యతిరేకించినట్టుగా ప్రతిపక్షాన్ని వ్యతిరేకించలేదు. మరి ఇద్దరు అభ్యంతరకర భాష అంటే ప్రజలు ఎట్లా చూస్తారంటే అధికార పార్టీని రెస్పాన్సిబిలిటీ బాధ్యలో చూస్తారు. పవర్లో ఉండే వాళ్ళకి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ప్రతిపక్షం వాళ్ళు ఏదో విమర్శించేటప్పుడు ఒక మాట అటు ఇటు అంటారేమో అనుకుంటారు, ప్రజలు అనుకుంటారు. కాబట్టి ఎప్పుడు కూడా అధికార పార్టీ నాయకులు వాడే భాష ఆ పార్టీకి ప్లస్ అవుతుంది, మైనస్ అవుతుంది. గతంలో మీరు అన్నట్టు కొడాలి నాని గారు కావచ్చు, వల్లభనేని వంశీ గారు కావచ్చు, వీళ్ళు మాట్లాడిన మాట వైసీపీకి, రోజా గారు ఫెరోసస్ గా మాట్లాడతారు కానీ ఆమె అభ్యంతరకర భాష వాడరు. కానీ ఆమె భాష ఎట్లా ఉంటుందంటే ఫెరోసస్ గా ఎదుటి వ్యక్తిని ఇరిటేట్ చేసేట్టుగా, ట్రిగర్ చేసేట్టుగా ఉంటుంది. అభ్యంతరకర భాష మాట్లాడరు ఆమె. ఆ భాషలో ఆ క్లారిటీ ఉంటుంది, ఆమె అనుకోనే మాట్లాడుతుంది. కానీ ఇట్లాంటి మాట్లాడేటప్పుడు ఏమవుతుందంటే అధికార పార్టీకి అది మైనస్ అయిపోయింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది మైనస్ గా మారింది. ఇప్పుడు ఉల్టా అవుతుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అట్లా మాట్లాడారు. గతంలో మీరు మాట్లాడలేదని అనొచ్చు, అది జోరు ప్రజలు. అధికారంలో ఉండే వాళ్ళు ఏం మాట్లాడతారు అదే చూస్తారు. కానీ ఈ రోజు లోకేష్ గారు ఎందుకో ఆ 2-3 పదాలు అసహనంతో చేశారా లేదా గట్టిగా ధాటిగా చేయాలనుకున్నారా, అది మంచిది కాదు. ఒక మాట అయితే కరెక్ట్ గా వాడు వాడారు, ఏదంటే మా తల్లిని మీరు అవమానించారు అని. దాన్ని మనం తప్పట్లేము, ఎందుకంటే ఆ రోజు వాళ్ళ తల్లి పట్ల వీళ్ళు మాట్లాడిన భాష కరెక్ట్ కాదు. కానీ ఆ మాట అంటూనే మీరేం పీకారని చెప్పి ఇంకో మాట అనేసాడు. అప్పుడు ఈక్వల్ అయిపోతుందా? మీరు బాధపడి వాళ్ళు కూడా బాధపడతారు కదా. కాబట్టి లోకేష్ గారు ఈ రోజు తొందరపడ్డారేమో అనిపిస్తుంది. ఆయన అందులో యంగ్ టర్క్ కొంచెం ఆవేశంగా ఉన్నప్పుడు మాట్లాడే మాటలు రావచ్చేమో కానీ, బట్ ఆయన ఎంత వయసులో చిన్నవాడైనా బాధ్యత రీత్యా పెద్దవాడు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కొడుకు, ఈరోజు ఒక రకంగా అనధికారిక ముఖ్యమంత్రిగా ఆయనే ఉన్నాడు అని సొసైటీలో ఉన్న వాస్తవం. కాబట్టి ఆయన వయసుతో బొత్స సత్యనారాయణ పోల్చుకుంటే వారి తండ్రి వయసు ఉండొచ్చు బొత్స సత్యనారాయణకి. కానీ అట్ట చూడరు సమాజం. బొత్స సత్యనారాయణ వయసుతో సంబంధం లేదు, లోకేష్ గారి పొజిషన్ పెద్దది. కాబట్టి మన వయసుతో సంబంధం లేకుండా మన పొజిషన్ దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. ఏదైనప్పటికీ ఈ రోజు అసెంబ్లీ శాసన మండలిలో లోకేష్ గారు కొంత తొందరపడ్డారనిపించింది. అది అనవసరం కూడా, బస్ రెక్టిఫై చేసుకుంటే మంచిది.